నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్న కడుపుకు ఎంతో హాయిగా పొట్టకి ప్రక్షాళన కలిగించే మసాలా మజ్జిగ పౌడర్ని చూపించబోతున్నాను గైస్. దీనికి ముందుగా 8 గ్రాముల సొంటిని తీసుకొని ఇలా ఒక రోట్లోకి వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల మనకు మిక్సీకి వేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. లేదంటే మిక్సీ వేసినప్పుడు బ్లేడ్లకు కటకట అనుకుంటా సౌండ్ వచ్చి బ్లేడ్లు పోయే అవకాశం కూడా ఉంటుంది కదా మనకి. కాబట్టి మిక్సీ జార్ పోకుండా మనకి ఇట్లా దంచుకొని వేసుకోవడం వల్ల మనకి తొందరగా వేగుతుంది, అలాగే మిక్సీ కూడా పాడవదు. అందుకని ఇలా మనము కొంచెము దంచుకొని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాము. ఇలా ఈ సొంటిని దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. 80% వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల మనకి దీని అరోమా కానీ రుచి కానీ చాలా బాగుంటుంది. అదే హై ఫ్లేమ్లో వేపుకుంటే గిన లోపల వేగదు, పైన కలర్ వచ్చేస్తాయి. కాబట్టి మనం దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. అప్పుడే మనకు అసలు సిసలైన మసాలా తయారయ్యేది. ఇలా 80% వేగిన తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూను మిరియాలు, 1 టేబుల్ స్పూను వాము, అలాగే మనం ముందుగా దంచుకున్న సొంటి వేసుకొని ఇంకొక నిమిషము అలా వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా మొత్తము వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఒక పిరికెడంతా కరివేపాకు, అంటే కడిగి నీడన ఆరవేసుకున్న కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. అలాగే కొంచెం రాళ్ళుప్పు, అలాగే ఇంగువ 1 టేబుల్ స్పూన్ ఇంగువ, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే గైస్. ఇలా వేపుకున్న తర్వాత ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ వేపుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని మెత్తటి పొడిగా మిక్సీకి వేసుకోవాలి. వీలైనంత మెత్తగా వేసుకోండి. అయినా కూడా మనకి రవ్వ ఉంటుంది, మరి మెత్తగా పొడిగా కాదు. కాబట్టి ఇలా మిక్సీకి మెత్తగా వేసుకున్న తర్వాత 2-3 సార్లు జల్లించుకోవాలి. ఇలా ఒక పెద్ద ప్లేటు కానీ పేపర్ కానీ ఏదైనా సరే తీసుకొని దీంట్లోకి జల్లెడ పెట్టేసుకొని జల్లించుకోవాలి. మనకు ఇలా జల్లించుకోవడం వల్ల మెత్తటి పిండి వస్తుంది. అప్పుడు మనము మజ్జిగ తాగినప్పుడు అడుగున మిగలకుండా ఉంటుంది. ఇలా మెత్తటి పిండిగా ఉండడం వల్ల ఇలా మెత్తగా పిండి వస్తుంది. ఈ జల్లిపోయాక మిగిలినది మనము మళ్ళీ జల్లి పోసుకోవాలి. 2-3 సార్లు ఇట్లా జల్లి పోసుకోవాలి. మిగిలినది మనం వేరే మసాలాల పొళ్ళల్లోకి వేసేసుకోవచ్చు. అలాగే నేను ఎట్లా కలుపుకోవాలనేది చెప్తానంతే, నేను చూపించడం లేదు గైస్. మీరు ఎంత పెరుగు తీసుకుంటారో, 1 కప్పు పెరుగు తీసుకుంటే 4 నుంచి 5 కప్పుల నీళ్ళు తీసుకోండి గైస్. నీళ్ళ మజ్జిగ అంటారు దాన్ని. ఇలా 1:4 రేషియోలో నీళ్ళ మజ్జిగను తీసుకొని దాంట్లోకి 1 టీ స్పూను ఈ పౌడర్ కలుపుకొని తాగేస్తే మనకి కడుపులో హాయిగా ఉంటుంది గైస్. మోషను ఇబ్బంది అనేది అస్సలు ఉండదు గైస్. అలాగే ఒంటికి కూడా చలువ చేస్తుంది. ఇలా రోజు ఒక్కసారి తాగండి గైస్. రాత్రిపూట కానీ మధ్యాహ్నం పూట కానీ జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఇలా ఈ పొడిని ఒక 8 బాక్స్లోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ వేసుకొని పెట్టేసుకుంటే మనకు 6 నెలల వరకు ఇబ్బంది ఉండదు గైస్. అసలు 6 నెలల వరకు మనం ఉన్నిస్తామా? ఈ ఎండలకి మనం రోజు తాగుతాం కాబట్టి మనకు తొందరగా అయిపోతుంది. అయిపోయినప్పుడల్లా ఇట్లా చేసేసుకొని తాగండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్. బాయ్.